అంజన్న గారు ఏంటి అలా కూర్చున్నారు ఒంటరిగా? ఏంటండి బాబు అంత దిగాలుగా ఉన్నారు? లవ్ ఫెయిల్యూరా? మీ ఫ్యామిలీ ఎటు వెళ్ళిపోయింది? నన్ను చూడండి, అందరూ వదిలేసి వెళ్తున్నారు, అయినా కొంచెం చెల్లిస్తున్నానా? అసలు ఏం పట్టునట్టు, నాకేం అవ్వనట్టు, నాకేం తెలియనట్టు, ఏం పట్టించుకున్నట్టు బతికేస్తున్నా. మీరు ఎందుకంటే అంత దిగాలుగా ఉన్నారు? ఏమండి, ఎందుకు అంత దిగాలుగా ఉన్నారు మీరు? ఏమన్నా తింటారా సార్? మిమ్మల్నే అండి. ఏమన్నా తింటారా అంజన్ గారు? మీ వైఫ్ వదిలేసి వెళ్ళిపోయారా అటేపు? అందుకని దిగాలుగా ఉన్నారా? ఇటు చూడండి, పర్లేదు. అయ్యో సార్, మిమ్మల్ని అండి, ఇటు చూడండి ఒకసారి. చూడట్లేదు. ఏం లేదండి, పాపం వైఫ్ అని పిల్లలు వదిలేసి అటు వెళ్ళిపోయారు. సారు మనీ పడి దిగాదులు కల కూర్చున్నారు. మరి ఏందో అర్థం అవ్వట్లేదు. సార్ బాగున్నారా? అయ్యో ఏమైంది సార్, అంత దిగాలుగా ఉన్నారు, అంత డల్గా ఉన్నారు? కనీసం చూడండి కూడా చూడట్లేదు. నన్ను కూడా అందరు వదిలేసి వెళ్తున్నారు సార్. కొంచెమన్నా బాధపడుతున్నానా నేను? స్ట్రాంగ్ ఉండాలి, మరి మనం గట్టిగా ఉండాలి. మనం అంటే ఏంటనుకున్నారు మరి? ఎవరైనా రాని లైఫ్లోకి, ఎవరైనా వదిలేసిపోని స్ట్రాంగ్ అలాగ ఉండాలి, నిలబడాలి గట్టిగా. బాధపడితే ఏమొస్తుందండి? ఏడిస్తే ఏమవుతుంది చెప్పండి? చూడండి మీ కళ్ళు ఎంత బాధగా ఉన్నాయో సార్. అయ్యో అబ్బబ్బబ్బబ్బా, ఎంత ప్రశాంతంగా ఉందండి ఇక్కడ. మామూలు ప్రశాంతం కాదు. హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొండను చూస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కొండపైకి వెళ్ళడానికి మెయిన్ రూట్ లాంటిది ఏమీ లేవు. ఒకవేళ మనం పైకి వెళ్ళాలంటే కష్టపడుతూ వెళ్ళాల్సి వస్తుంది. అడ్వెంచరస్గా ఉంటుంది అన్నమాట వీడియో. మీలో ఎంతమందికి ఇలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. నేను ఈ కొండపైకి వెళ్ళి ఒక వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తా. టెంపుల్ దగ్గర ఉందన్నమాట కొండ, చూస్తున్నారు కదా, ఇలాగైతే ఉంది. మీకు ఎలాంటి వీడియో చూడటం ఇష్టం అయితే కామెంట్లో చెప్పండి నాకు. నేను ఈ కొండపైకి వెళ్ళి ఒక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను మీకోసం.